స్పెక్ట్స్ నెట్వర్క్ ద్వారా గుర్తించబడ్డ ఇండియాస్ నంబర్ 1 వేర్కోస్ వెయిన్స్ హాస్పిటల్ ఎవిస్ ని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ స్వాతి. ఈరోజు మనం అమరావతికి కూతవేటు దూరంలో ఉన్న విజయవాడలో విజయ మహాగణపతి 72 అడుగుల మట్టి విగ్రహాన్ని చూపించబోతూ ఉన్నాను మీకు సుమన్ టీవీ తరపున. మనం ఇక్కడ చూసుకోవచ్చు, ఇది విజయ మహాగణపతి ఉత్సవ విగ్రహం అన్నమాట. అసలు చూడండి ఎంత అందంగా తీర్చిదిద్దేశారో. ఈ విగ్రహాన్ని తయారు చేయడానికి దగ్గర 60 మంది వర్కర్స్ 45 రోజులుగా శ్రమించి పనిచేస్తూ ఉన్నారు. ఇది కూడా ఇంకా అంటే స్వామివారికి నగల డిజైన్స్ అవన్నీ చేస్తూ ఉన్నారనమాట. ఇదే రూపాన్ని మనం 72 అడుగుల్లో మట్టి మహాగణపతిని నేను చూపించబోతూ ఉన్నాను. ఈ విగ్రహం యొక్క ప్రత్యేకత ఏంటంటే, మన వెనక చూసుకోవచ్చు, ప్రతి వినాయకుడికి వెనక చక్రం అనేది ఉంటుంది, తప్పనిసరి. అది ఇక్కడ మనం చూసుకోవచ్చు అమరావతి చక్రం అన్నమాట. వారి దగ్గర చాలా పెద్దగా అప్పట్లో 2014లో చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు దాన్ని మనం చూసాము. ఇప్పుడు ఈ వినాయకుడికి వెనకాల అదే అమరావతికి సంబంధించిన చక్రాన్ని, ఈ విగ్రహాన్ని రూపొందించారనమాట. మనకి అమరావతి రాజధాని విజయవాడ కూతవేటు దూరంలో ఉంది కాబట్టి, సో ఇక్కడ మనం విజయవాడలో 72 అడుగుల మట్టి విజయ మహాగణపతిని మనం చూడబోతూ ఉన్నాము. ఇంత అందంగా తీర్చిదిద్దిన ఈ విగ్రహాల మీద ఒక స్టడీ చేసి, డిప్లొమా చేసి ఇంత అందంగా తీర్చిదిద్దిన శివ గారు మనతో ఉన్నారు. ముందు మనం శివ గారితో మాట్లాడదాము. నమస్తే శివ గారు. అసలు ఈ ప్రొఫెషన్ కి ఎందుకు రావాలనిపించింది శివ గారు? ఇంట్రెస్ట్ మేడం, చిన్నప్పటి నుంచి డ్రాయింగ్ అంటే ఇంట్రెస్ట్. దానివల్లే డిప్లొమాలో జాయిన్ అయ్యాను. ఆ తర్వాత మనుషుల విగ్రహాలు కూడా చేయాలనే ఉద్దేశంతో ఇంట్రెస్ట్ తోనే అది కూడా బ్యాచులర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ చేశాను తెలుగు యూనివర్సిటీలో. ఓకే. డూండి గణేష్ సేవా సమితి వారు ఎలా అప్రోచ్ అయ్యారు మిమ్మల్ని? అంటే డోక్పరిలో చేస్తున్నాగా రాజేంద్ర గారి ద్వారా కొంచెం 2015లోనే చేసాము. స్టార్టింగ్ ఘంటసాల కళాతోరణంలో చేసినప్పుడు 63 అడుగుల వినాయకుడు తయారు చేసాము. అప్పుడు అలా పరిచయం అనమాట. ఈసారి డైరెక్ట్ గా మనం కాంటాక్ట్ అయ్యారు. ఓకే. 72 అడుగుల విజయ మహాగణపతి విగ్రహాన్ని 45 రోజుల్లో మీరు పూర్తి చేస్తున్నారు. ఎంతమంది వర్కర్స్ పని చేస్తూ ఉన్నారు? అసలు ఎలా స్టార్ట్ చేశారు? ఏమేమి ఉపయోగిస్తూ ఉన్నారు? 60 మెంబర్స్ స్టార్ట్ చేసామండి. అయితే దీనికి వచ్చి గడ్డర్లు, ఐరన్ మెష్ వైర్ ప్లస్ మనకి బంకమట్టి లోకల్ నుంచి, అది ఫస్ట్ లేయర్ కి గడ్డి ఫస్ట్ లేయర్ లోనే వాడతాం. సెకండ్ లేయర్ వచ్చి ఆర్టిస్ట్ మట్టి, బాంబే క్లే అంటారు. దాంట్లో వచ్చి ఓక, ఇసుక, జూట్ కలిపి మిక్స్ చేసి మళ్ళీ లేయర్స్ సెకండ్ లేయర్ అప్లై చేస్తాం. ఫినిషింగ్ వచ్చేసరికి థర్డ్ లేయర్ ఓన్లీ మట్టితోనే తయారు చేస్తాం. డిజైన్లు కూడా ఆర్నమెంట్స్ అన్ని దాంట్లోనే వస్తుంది. ఓకే. ముందే మీకు డిజైన్ ఇచ్చారా? ఫోటో రెఫరెన్స్ ఉంటుంది. ఆ రెఫరెన్స్ బట్టి చేసుకుంటాము. ఓకే. చాలా మందికి ఇప్పుడు మనము ఈ మట్టి గణపతుల మీద అవేర్నెస్ అయితే ఖచ్చితంగా కల్పించాలి శివ గారు. చాలా మంది అవి స్ట్రాంగ్ గా ఉంటాయా, అన్ని రోజులు ఉంటాయా, నిమజ్జనానికి కొంతమంది 5 days అని, 9 days, 15 days, 11 days ఇలా అనుకుంటూ ఉంటారు. మరి వాళ్ళ లాంటి వాళ్ళకి మీరేం చెప్తారు? స్ట్రాంగ్నెస్ గురించి. స్ట్రాంగ్ గానే ఉంటాయి మేడం, స్ట్రాంగ్ గానే ఉంటాయి. అది పగిలిపోయే ఒక ఛాన్స్ ఉంటుంది మట్టికి. ఆ గుణం ఉండకూడదు అంటే మనకి పైన క్లాత్ అనేది వేస్తాం అనమాట. దాని వల్ల పగిలేది ఛాన్స్ ఉండదు. గట్టిగా అయితే ఉంటుంది. లోపల వెదురు బొంగులతో పెట్టి గడ్డితో ఆర్మేచర్ చుట్టుకుని తర్వాత మట్టి లేయర్ వస్తే సరిపోతుంది. ఓకే. ఇంత ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్న డూండి గణేష సేవా సమితి సభ్యులు ప్రస్తుతం మనతో ఉన్నారు. సార్ నమస్తే అండి. నమస్తే అమ్మా. సార్, ఏంటి ఇంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు? అది కూడా ఈ రేంజ్ లో భారీగా 72 అడుగుల విజయ మహాగణపతిని కేవలం మట్టితోనే తయారు చేయిస్తున్నారు. అసలు ఏంటి సార్, ఎలా తీసుకున్నారు ఈ కార్యక్రమాన్ని? ముందు ప్రస్తుతం మీకు సుమన్ టీవీ వాళ్ళకి ధన్యవాదం. ఈ 72 అడుగుల వినాయకుడిది చాలా అద్భుతంగా తయారు చేసి రాష్ట్ర గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో మరియు ప్రజానీకం ఆశీస్సులతో కొత్తగా ఇప్పుడు ప్రస్తుతం లోగా ఉన్న గవర్నమెంట్, తెలుగుదేశం ఉన్నప్పుడు మాకు గవర్నమెంట్ సపోర్ట్ బాగానే ఉంది. మధ్యలో వేరే గవర్నమెంట్ వచ్చిన తర్వాత మాకు గవర్నమెంట్ తరఫు నుంచి సపోర్టింగ్ లేదు. ఇప్పుడు ప్రస్తుతం మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు చీఫ్ మినిస్టర్ అయ్యారు, ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ అయ్యారు. దానికి కాను అమరావతి స్టేట్లో ఎలాంటి ఆటంకాలు లేకుండా ఈ కార్యక్రమం చేయాలని చెప్పి మేము కమిటీ వాళ్ళందరం నిర్ణయించుకున్నాము. ఈ 72 అడుగుల వినాయకుడిని
పూజించిన వారికి పిల్లలకు చదువుకునే పిల్లలకు ఎడ్యుకేషన్ బాగానే ఉంటుంది, పెళ్లి కాని పిల్లలకు కానీ ఆరోగ్యంగా అన్ని విధాలా బాగుంటుంది. అందువలన మేము ఈ కార్యక్రమం చేస్తున్నాము. ఈ కార్యక్రమం వచ్చేసి మేము చేసేది 10 రోజులు చేస్తున్నామండి. 9 రాత్రులు 10వ రోజు మధ్యాహ్నం 3ంటికి ఒక 12,000 మందికి భోజనాలు అన్న సందర్భం చేసి లడ్డు వేలంపాట చేసి, మరియు ఆంధ్రప్రదేశ్ ప్రజలు గవర్నమెంట్ అన్ని వేళలా సుఖంగా ఉండాలి అనే ఉద్దేశంతో ఇది మేము అందరం మా కమిటీ మెంబర్లు అందరం కలిపేసి ఈ ప్రోగ్రాం నిర్ణయించాము. దీనికి 72 అడుగుల వినాయకుడికి మాకు అందరూ దాతలు, ప్రతి దాత ఇచ్చారు. అడ్వర్టైజ్మెంట్ వాళ్ళు కూడా మాకు డబ్బులు సహాయం చేశారు. వీళ్ళందరూ ఉద్దేశం కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం సస్యశ్యామలంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, పంటలు పండాలి, గవర్నమెంట్ కూడా అందరు ప్రజలకు మంచి సర్వీస్ చేస్తారని చెప్పే ఉద్దేశంతో మేము అందరం కలిపి ఈ డూండి గణేష్ కార్యక్రమం చేయడానికి నిర్ణయించుకున్నాము. ఈ 10 రోజులు కూడా మీకు అంగరంగ లైటింగులతో కానీ పూజలు హోమం కానీ హోమాలు పూజలు మరి దర్శనానికి కానీ ఎలాంటి ఆటంకం లేకుండా ఈ కార్యక్రమం మేము అందరం కలిపి నిర్వహిస్తాము. మా కమిటీ సభ్యులు అందరూ మాకు కలిపి మరియు నెంబర్లు ఎక్కువ మాకు బాగా సపోర్ట్ ఇచ్చారు. దానితో పాటు మా గవర్నమెంట్ వెనకాల మంచి సపోర్ట్ ఇచ్చారు. అందరూ కూడా దేశ ప్రజలు మొత్తం అందరం ఆరోగ్యంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమం చేస్తున్నామండి. మేడం గారు, నా పేరు గెడ్డం రవికుమార్. నేను డూండి గణేష్ సేవా సమితి సభ్యుడిగా ఉంటున్నాను. గతంలో 2015, 16, 17లో కూడా ఇలాగా గణేష్ మట్టి విగ్రహాన్ని స్థాపించడం జరిగింది. మేము పర్యావరణానికి పరిరక్షించే ఉద్దేశంతోనే ఈ మట్టి వినాయకుడిని స్థాపించడం జరిగింది. గతంలో కూడా 72 అడుగులు చేయడం జరిగింది. కాకపోతే తర్వాత ప్రభుత్వాలతో సహకారం లేకపోవడం వల్ల ఈ రోజున మళ్ళీ కొత్త ప్రభుత్వం ఏర్పడతాం, రాష్ట్రం మళ్ళీ ఇంత అభివృద్ధి చెందాలని, అమరావతి కూడా మనకి రాష్ట్ర రాజధానిగా మళ్ళీ రావాలని చెప్పి అనే ఉద్దేశంతో విజయానికి చిహ్నంగా కాబట్టి వినాయకుడిని విజయ గణపతి అనే పేరుతోటి మేము 72 అడుగులు స్థాపించడం జరిగింది. దీంట్లో మేము పూర్తిగా పర్యావరణానికి పరిరక్షిస్తూ మట్టిని, గడ్డిని, అలాగే జొన్న, నార ఇవన్నీ కలిపి పీచు కలిపి మేము ఈ గణపతి తయారు చేస్తున్నాం. ఈ మహాగణపతిని తయారు చేసిన తర్వాత ఈ 72 అడుగులు కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా ఎక్కడ ఉన్న దాన్ని గణపతిని అక్కడే నిమజ్జనం చేసే కార్యక్రమం పెట్టుకున్నాం. ఈ కార్యక్రమం 9 రాత్రులు 9 రోజులు అంగరంగ వైభవంగా చేస్తున్నాం. ఈ 9 రోజులు కూడా ప్రత్యేకమైన పూజలు నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ ప్రత్యేకమైన పూజల్లో పాల్గొనాలని సుమన్ టీవీ ద్వారా అందరికీ ప్రేక్షకులందరికీ మేము తెలియజేస్తాం. థ్యాంక్ యూ. అలాగే మనతో పాటు డూండి రాకేష్ గారు కూడా ఉన్నారు. రాకేష్ గారు మాటల్లో విందాము. ఇంత భారీ 72 అడుగుల మట్టి విజయ గణపతిని తయారు చేయడానికి చాలా కష్టపడుతూ ఉన్నారు. ఎంతో మంది సభ్యుల తోడ్పాటుతో కూడా దీన్ని సక్సెస్ఫుల్ గా చేస్తూ ఉన్నారు. మరి అదే రోజు అంటే పండుగ రోజు సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా రాబోతూ ఉన్నారనే సమాచారం కూడా అందుతుంది. అది ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా మనము రాకేష్ గారిని అడిగి తెలుసుకుందాం. రాకేష్ గారు నమస్తే అండి. నమస్తే అండి. సార్ చెప్పాలి, ఎలా జరుగుతున్నాయి పనులు, ఎలా స్టార్ట్ చేశారు, ఎప్పటిలోగా కంప్లీట్ అవుతాయి? ఇంత పెద్ద బృహత్తరమైన కార్యక్రమాన్ని మీరు చేపట్టారు. గతంలో చాలా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేశారు. చాలా ఇయర్స్ గ్యాప్ తర్వాత మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేశారు. ఎలా అనిపిస్తుంది? వైభవం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైభవాన్ని మళ్ళీ పునర్వైభవం తీసుకురావాలన్న ఒక ఆలోచనతో ఎట్లయితే ఉమ్మడి రాష్ట్రంలో అతిపెద్ద వినాయకుడిగా ఖైరతాబాద్ మహాగణపతి నడిచేది, మరి రాష్ట్ర విభజన జరిగిన తర్వాత పండగలకి పబ్బాలకి కేర్ ఆఫ్ అడ్రస్గా ఉండే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొంత పండగలన్నిటి కూడా దూరంగా ఉన్నాం. అలా జరగకూడదు. అమరావతి రాజధానిలో విజయవాడ కీలకంగా ఉంది కాబట్టి ఇక్కడ మట్టి వినాయకుడిని పెట్టి మనందరిని కూడా వైభవం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల యొక్క వైభవాన్ని జనాలకి తెలిసేలాగా ఒక పండగ వాతావరణాన్ని తీసుకొచ్చి చేయాలన్న ఒక ఉద్దేశంతో డూండి గణేష్ సేవా సమితి అని ఆ రోజు మనం ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కాశీలో ఏ విధంగా అయితే శివుణ్ణి దర్శించుకునే ముందు మహాగణపతిని, డూండి గణపతిని దర్శించుకొని శివుణ్ణి దర్శించుకుంటారు. ఆ డూండి గణపతి యొక్క పవర్ అటువంటిది అనమాట. ఆ డూండి గణపతి పేరుతో డూండి గణేష్ సేవా సమితి అనే సంస్థని ఫ్రెండ్స్ అందరం కూడా ఏర్పాటు చేసి 3 సంవత్సరాలు ఆ రోజు 2015, 16, 17 63 అడుగులు, 72 అడుగులు, 72 అడుగులు ఉత్సవాలు ఘనంగా నిర్వహించాం. లక్షలాది మంది జనం వచ్చాం. మరి చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ రోజు ప్రతి సంవత్సరం మా దగ్గరకు వచ్చి వెళ్ళేవాళ్ళు, మొదటి పూజలో పాల్గొనేవాళ్ళు. ఆ తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత చిన్న చిన్న పందిర్లు పెట్టాలంటేనే ఇబ్బందికి మేల్కొంది. మరి హిందూ ధర్మాన్ని కాపాడే పద్ధతిలో మరి ఏ విధంగా అయితే కొత్త ప్రభుత్వం వచ్చిందో అమరావతి రాజధానికి విజయం చేకూర్చాలని, విజయవాడ ప్రజలు, రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషంతో ఉండాలని ఇక్కడ మట్టి వినాయకుడిని ఏదైతే ఎకో ఫ్రెండ్లీ పద్ధతిని గవర్నమెంట్ దత్తత తీసుకుందో ఈ ఎకో ఫ్రెండ్లీ పద్ధతితో
72 అడుగుల మహామట్టి గణపతి విజయ మహాగణపతిని ఇక్కడ ఏర్పాటు చేయబోతున్నాం. దీనికి మొదటి రోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని ప్రథమ పూజకు ఆహ్వానించడం జరిగింది. వారు కూడా చాలా సానుకూలంగా స్పందించడం జరిగింది. మరొకసారి ఇన్విటేషన్ స్టార్ట్ అయిన తర్వాత స్థానిక నాయకులతో కలిపి టీం సభ్యులు అందరం కూడా వెళ్ళి ఇక్కడ విజయవాడ సితారా సెంటర్లో జరిగే ఈ ఎంటీ గ్రౌండ్ ఆర్టీసీ కాలనీ పక్కన ఆర్టీసీ డిపో పక్కన ఉన్న ఖాళీ గ్రౌండ్లో లక్షలాది మంది జనం వచ్చినా కూడా తట్టుకునే విధంగా ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. ఈ 10 రోజుల కాలంలో దాదాపు 30 లక్షల పైచీలకు జనం ఇక్కడికి వస్తారని ఒక ఎక్స్పెక్టేషన్ నడుస్తూ ఉంది. దానికి తగ్గట్టే క్యూ లైన్లు, వాటర్ ఫెసిలిటీసు, పూజా కార్యక్రమాలు, ప్రసాదాలు, విఐపి ఎంట్రీ ముఖ్యమంత్రి కానివ్వండి, లేకపోతే ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇంకొంతమంది ఇండస్ట్రియలిస్టులు, సినిమా వాళ్ళు కూడా రాబోతూ ఉన్నారు. వారందరికి కూడా ప్రత్యేకమైన దారి ఏర్పాటు చేసి ఎటువంటి సెక్యూరిటీ ఇబ్బంది లేకుండా చుట్టూ గ్రౌండ్ను పగడ్బందీగా ఏర్పాటు చేసి వచ్చిన జనానికి పార్కింగ్ ఫెసిలిటీస్ కానివ్వండి, అన్ని ప్రసాదాలు, మంచినీళ్ళు సౌకర్యం, వికలాంగులు, అదేవిధంగా ముసలివారు ఎవరైతే ఉన్నారో వారు కూడా ప్రత్యేకంగా ఒక క్యూ లైన్ ఏర్పాటు చేసి వినాయకుడిని మహాగణపతిని దర్శించుకునే విధంగా అన్ని ఏర్పాట్లు కూడా కంప్లీట్ చేస్తున్నాం. ఏదైతే వైభవం ఆగిందో ఆ అమరావతి వైభవాన్ని ఇక్కడ వినాయకుడు వెనక ఒక అమరావతి చక్రాన్ని ఏర్పాటు చేసి మళ్ళీ అమరావతికి ఏ విధంగా అయితే ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి 15,000 కోట్ల రూపాయలు 1,500 కోట్ల రూపాయలు మన వేల కోట్లు తీసుకొచ్చారో అలా అమరావతి సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవ్వాలని ఇక్కడ పూజలు చేసి ముందుకెళ్ళడానికి అన్ని రకాలుగా సంసిద్ధం చేస్తున్నామని తెలియజేసుకుంటున్నానండి. థ్యాంక్ యూ.